అది రకమైన పౌరుషం అండి. ఆల్తే ఏదైతే అది. అంతేగాని మాట తప్పను మడం తిప్పను అనే స్లోగన్స్ ఉండవండి. ఆయన ఎప్పటికీ మాకు కుల పెద్దగానే ఉంటారు. ఈ రోజు పౌరుషానికి పేరు మార్చుకుంటే ఇక్కడ కూడా మాకు చాలా ప్రౌడ్ గా ఉంది సార్. మావోడు కాబట్టి మాట మీద నిలబడ్డాడే, మావోడు కాబట్టి పేరు మార్చుకున్నాడే అని అక్కడ కూడా మేము గొప్పగా చెప్పుకుంటున్నామండి. దయచేసి ముద్రగడ పద్మనాభం గారు మీరేవి బాధపడకండి. ఎప్పుడు కులం మిమ్మల్ని తక్కువగా చూడదు. మీరు ఎప్పటికీ కాపు కుల పెద్దే. పేరు మార్చుకున్నప్పటికీ మా నాయకుడు మీ గౌరవాన్ని తగ్గించడు. మేము కూడా ఇకపై అప్పుడంటే రాజకీయ పార్టీలుగా మార్చాం కానీ ఇప్పుడు కూడా మేము ఎప్పటికీ మీ గురించి ఒక్క మాట కూడా దూషించాం. ఎనీవే మీరు పేరు మార్చుకున్నప్పటికీ అది మా కాపు కులంలో ఉన్న దమ్ము అని చెప్పుకుంటాం సార్. కరెక్టే, కానీ మీకు దమ్ము కరెక్టే, కానీ మీరండం కాదు. ఇప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు నువ్వు రావద్దు అని చెప్తున్నారు. అది కాదు ఇక్కడ. సరే సార్, ఇది గజెట్ నోటిఫికేషన్ సార్. ఒకళ్ళు అనడానికి ఇంకొకళ్ళు అనకపోవడానికి అదే ఉండదు. సో దానికి ఆయన ప్రొసీజర్ అంతా తెలుసు. ఆయనవి మీ వయసు నా వయసు కాదు, మీ వయసు నా వయసు అంత అనుభవం ఉన్న వ్యక్తి. ఈ రోజు మాట మీద నిలబడాలనుకుంటున్నాడు, నిలబడ్డాడు. దట్స్ ఇట్, క్లోజ్ సార్. ఇందాక ప్యానెల్లో రెండు పార్టీల వారు తిట్టుకుంటున్న మాటలు కానీ బూతులు కానీ వచ్చే కోపాగ్ని కానీ చేసే పనిలో పెట్టాలని నా మనస్ఫూర్తి అభ్యర్థనండి. ఇప్పుడే ఆయన పదవిలోకి వచ్చారు, ఏది చంద్రబాబు గారు వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ పెడితే మాకే చాలా ఆశ్చర్యకరం ఇస్తుందండి. నేను ఎదురుగా నుంచొని వింటూనే ఉన్నాను. 75 ఏళ్ల వయసు గల వ్యక్తి. టైం నోట్ చేసుకోండి వర్మ గారు, 1:30 నుంచి 2:30, 3 వరకు మీటింగ్ జరిగింది. ఆ టైంకి ఆయన ఏమీ తిననే లేదు. 2 అంతస్తులు 3 అంతస్తులు కూడా పైకెక్కి ఇరిగిపోయిన తలుపుల్ని, ఎత్తుకెళ్ళిపోయిన కంకర్ని, ఇసుకని, రోడ్ల మీద దొంగతనాలు జరిగితే మీరు చూసారు వర్మ గారు. కానీ రోడ్డే దొంగతనం జరిగింది అమరావతిలో. సో అటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతే రాష్ట్రం ఎటువైపు వెళ్ళిపోతుంది. ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు అసలు ఎలా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఈరోజు. కానీ ఖచ్చితంగా అభివృద్ధి చేసేదే, అదే రకంగా పోలవరం పూర్తి చేసేదే. కానీ రాష్ట్రం అనేది లక్షల కోట్ల అప్పులో ఊబిలో నెట్టేసినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటే బండి ఘాట్ రోడ్డు మీద ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతామండి. ఒకసారి ఘాట్ రోడ్ నుంచి మళ్ళీ డొంక రోడ్డుకి వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కడానికి కొంచెం టైం పడుతుందండి. ఈ రోజు విజనరీ ఉన్న వ్యక్తి ఆయనే ఈ రోజు ఆలోచించాడు ఏం జరుగుతుంది, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తా. ఎందుకంటే నేనేమీ చేయలేదని మీరు అనుకోకూడదు. అక్కడ ఏముంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మీకు లెక్క చెప్తా. ఎంత అప్పు చేశాడు అంటే వర్మ గారు, ఎవరన్నా భార్యల మెడలో పుస్తల తాళ్లు తాకట్టు పెట్టే వాళ్ళు తాగుబోతులని అనుంటాం. కానీ తాగుబోతుల్ని తాకట్టు పెట్టిన చరిత్ర గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి, అది కూడా 20 ఏళ్లకి. మనకుండే ఆదాయం దాని మీద ఉంటుందేమో, దాన్ని కూడా ఆల్రెడీ తాకట్టు పెట్టేశాడు. అది లేదు, ఖజానాలో అప్పులు సెంట్రల్ నుంచి చాలా, అసలు ఏం తాకట్టు పెట్టలేదు అంటే సచివాలయాలు తాకట్టు పెట్టేశాడు. సచివాలయం సెక్రటేరియట్, మెయిన్ సెక్రటరీ అమరావతిలో కూడా తాకట్టు పెట్టేశాడు. ఈ అప్పులకి వడ్డీలు ఎప్పుడు కట్టాలి, ఈ అప్పులు ఎప్పుడు తీర్చాలి, ఏరియా ఎప్పుడు డెవలప్ చేయాలి, అసలు ఎమ్మెల్యేలు ఎక్కడుండి పని చేయాలి. ప్రతి ఒక్కడు ఆ హోటల్లో ఈ హోటల్లో నుంచి నేను కేబినెట్ సమావేశానికి రాబోతున్నారు సార్. ఎమ్మెల్యే క్వార్టర్లు వేయిస్తారు. ఒక ఎమ్మెల్యే పోతే ఆ ఎమ్మెల్యే క్వార్టర్ ఇంకొకరికి ఇస్తారు. అసలు ఇక్కడ ఎమ్మెల్యేకి క్వార్టర్సే లేకుండా పరిపాలన చేసినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి ఇది కాదు అది కాదు ఇది అంటూ నీటి మీద రాతలు మార్చేశాడు సార్. ఈ అంశాలు కాకుండా మళ్ళీ ప్రజల్లోనే తెలుసుకుందాం అంటున్నారు. ఓదార్పు యాత్రకు బయలుదేరుతున్నారట. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు భేటీలో. అవునండి, చాలా కీలకమైన నిర్ణయమే సార్. ఆయన కూడా మనం ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదండి. ఆయన 40% ఓటింగ్ అంతే ఉంది. పులివెందల్లో తల్లి ఏడ్చిందా, చెల్లి ఏడ్చిందా, నెత్తినోరు కొట్టుకున్నారు. అయినా సరే ఆయన మెజారిటీతో గెలిచారు. తాడికొండలో ఇంత అస్తవ్యస్తం అయిపోయి పాకిస్తాన్ బోట్ ని తలపించే పరిస్థితి తాడికొండలో ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆయన ఓట్ బ్యాంకింగ్ ఉంది. సో అక్కడ 40%, 39.99% ఆయన ఓట్ బ్యాంకింగ్ అయితే ఉంది. ఇక జనాల్లోకి వెళ్ళి కూటమిని వెడగొడితే ఆయన గెలుపు పక్కా స్థానిక ఎన్నికల్లో అనే వ్యూహ ప్రణాళిక రచిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ టైంలో ఏం జరుగుతుందంటే మనం అమరావతిని తీర్చిదిద్దుకునే పరిస్థితి ఏది, ఖజానాలో డబ్బులేవి, మీరు నిర్మిస్తానన్నారుగా నిర్మించండి పోదాం అంటూ ఈ రోజు ప్యానెల్లో వ్యక్తులు అడుగుతారు. కానీ ఖజానాలో డబ్బులేవి, అకౌంట్ లో ఏటీఎం లో విత్డ్రా చేసే కదా పని చేయాలి. పాపం ఏటీఎం లేదు, అకౌంట్ లో డబ్బు లేదు, అంత అయిపోయింది. అందుకనే నేను నిమిత్త మాత్రుని మీడియా వారు మీరు చెప్పండి ఎలా చేద్దాం. ఖజానా ఖాళీగా ఉంది, ఖజానాలో ఎంత ఉందో శ్వేతపత్రం రిలీజ్ చేస్తా, ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందో చెప్తా, ఎన్ని ప్రదేశాలు తాకట్టు పెట్టేశాడో చెప్తా, తాగుబోతుల్ని కూడా 20 సంవత్సరాలకు తాకట్టు పెట్టేసింది, మీకు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తాను అంటూ ఈ రోజు చంద్రబాబు గారు లాంటి వ్యక్తే ఈ రోజు నివ్వెరపోయాడు. ఖజానా ఖాళీ చేసిన తత్వం చూస్తే ఇంకా పూర్తిగా ఛార్జ్ తీసుకున్నారేమో, దాని లోపల ఏమేమి ఉన్నాయో, ఎంతెంత ఉందో, ఎంతెంత అప్పు ఉందో, అసలు బారోవర్లు ఎంతో, అసలు ఎంత కట్టాలి అనేది లెక్క చూస్తుంటే
ఈ పరిపాలన అస్సలు ఆయన కాబట్టి ఆలోచించి చేయగలడేమో, ఆ ప్లేస్ లో ఎవరు కూర్చున్నా అది హాట్ సీట్ లాగా ఉండిపోతుందండి. సో అలా సున్నా చేసేసి ఆయన ఓడిపోయాడా, కావాలనే వెనక్కి తగ్గాడా, ఎలా చేస్తారో చూడమన్నాడా అని నాకైతే అర్థం కావట్లేదండి. సో ఇదంతా ఇంటెన్షనల్ గా జరిగిన కుట్ర కోణం. కష్టపడి మనం కట్టుకున్న ప్రతిదీ 33,000 ఎకరాలు కలెక్ట్ చేసిన పరిస్థితి ఈ రోజు ఎక్కడ కూడా లేదండి. అసలు ఏ రోడ్డు వేయించడానికి, రోడ్డు ఎక్స్టెన్షన్ కి అటు ఇల్లు ఇటు ఇల్లు వాళ్ళని బతిమలాడి వీళ్ళని బతిమలాడి ధర్నాలు చేస్తే గానీ ఆ డబ్బులు కట్టి రావండి. అట్లాంటిది ఏ ఒక్క కేసు లేకుండా 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూములు ఇచ్చిన తత్వం కేవలం అమరావతిలో మాత్రమే ఉందండి. దేవతల రాజధాని కాబట్టి ఎన్నో నదీ జలాలు తీసుకొచ్చిన పుణ్యఫలం ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా కూడా రాజధాని చెక్కు చెదరని పరిస్థితి అన్నారండి. హిరోషిమా నాగసాకి ఎలా అయితే విధ్వంసం అయిపోయిందో అలా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అమరావతి అలా విధ్వంసం అయిపోయిందని చెప్పారండి. కూర్చోబెట్టిన సన్నివేశాన్ని మ్యూజియం లో పెట్టి బంధిస్తే కానీ రాబోయే తరాలు చూడలేవు అని చెప్పారండి. రజనీ గారు అవన్నీ అందరూ విన్నావే కదా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది మీరు మళ్ళీ పిన్ టు పిన్ చెప్పనవసరం లేదు. కొడాలి నాని గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి, అది ప్లే చేయండి. నాని గారు బయట ఈ సిగ్గు పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా ఏం పీకలేరు. టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు వీళ్ళకి, ఎదవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు ఇది రాకేష్ మళ్ళీ అడిగే ప్రశ్న విధానాన్ని ఉంటుందండి. సిగ్గు లజ్జలు లేవు ఎదవలో, మళ్ళీ ఆయన పాత భాషలోనే మాట్లాడుతున్నారు. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసురుతున్నారు రజనీ గారు. సరే ఏం చేస్తామో చేసుకో, ఇంకా దారుణమైన పదాలు కూడా వాడారండి. అదేదో ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత ప్రకారం ఈరోజు ప్యానెల్లో వ్యక్తి ఏదో బూతు మాట మాట్లాడారని నేను సిగ్గుపడ్డాను. కానీ ఈ రోజు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు మాట్లాడితే లేంది, ఆయన మాట్లాడితే తప్పే ఉందిలేండి. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడమే మంచిదైంది. కానీ ఈ రోజు గుట్కాలు నమ్మడేవాడినో లేకపోతే లారీ నడుపుకునేవాడినో తీసుకొచ్చి రాజకీయాల్లో దింపి ఈరోజు టీ కప్పులు కాఫీ కప్పులు మోసేవాడికి అధికారం పట్టబెట్టిన చంద్రబాబు గారిని అనాలండి. ఎవరికి ఏ అవకాశం ఇస్తున్నారో ఆ అవకాశానికి అతను అన్నారు కూడా అని ఇటువంటి పనికిమాలని పెంచి పోషించారు చూడండి బాబు గారు. ఆయన తెలుసుకోవాలి, నీళ్ళేదో పాలేదో. ఆయనే అన్నారు, నువ్వు నాకే దగ్గులు నేర్పిస్తున్నావా, ఇలాంటి వాడిని పెంచి పోషించాను అని గుడివాడ సభలో కూడా చెప్పాడు. చిత్తుగా గుడివాడలో ఓడిపోయినప్పటికీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వెధవ ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర పంచన చేరిన ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న 75 ఏళ్ల వయసు గల వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు సార్. ఈ రోజు గెలిచినోడు మాట్లాడా, ఓడినోడు మాట్లాడా అంటే ఈ రోజు ఒక తండ్రి సమానులు. ఎక్కడైతే నువ్వు రాజకీయ భిక్ష చేసుకున్నావో ఆ భిక్షాటన పొందిన ప్రదేశాన్ని కూడా ఆ వ్యక్తిని కూడా నువ్వు ఎదవలని లేకపోతే ఇంకోటని. ఇప్పుడు సీఎం అయ్యా బాబు, నీ కళ్ళు దొబ్బినియా అని అడుగుతున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రజలు. ఆయన ఈ రోజు సీఎం, నీకు మర్చిపోయావా లేకపోతే గొడ్ల సావట్లో పడి కూర్చున్నావా?